భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మున్సిపాలిటీ పరిధి రామవరంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. కంటి చూపుతో బాధపడుతున్న వారు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు, కళ్లద్దాలను ఇస్తుందని, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కోరారు. ఎక్కడా లేదు విధంగా చూడ ముస్తంకి ఇవ్వాలి అనుకుంది. ఆ ముస్తం కంటి కనపడలేదు. అమ్మాయిని అర్థాలు కూడా ఇస్తాం. ఆ చూపులు బట్టి ఎవరు బట్టి ఇస్తాము. ఎందుకంటే అలవాటు చాలా మంది ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వారికి కళ్ళు కనిపించకపోతే ఎవరు దిక్కు. ముసలు ఉన్నారనుకోండి, ముసలమ్మలు ఉన్నారనుకోండి, కొడుకులు పెట్టి రోజు అవి గవర్నర్ పెడతారా? ఎందుకంటే అటువంటి వాళ్ళకి దిక్కు లేని వారికి మీ కేసీఆర్ గారు, మీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర చేస్తాను. ఎందుకంటే మీ ఎందుకో సాయం చేయాలి. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా కూర్చొని ఆలోచన చేశాం. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది నా దగ్గరకు వచ్చారు. కళ్ళు కనిపించట్లేదు, మసకలుగా ఉన్నాయి.